సో దయచేసి న్యూస్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దింపుడు వల్ల మలేజా వచ్చింది చూడరా, చింతపండు మలేజా పత్తి గింజ లెక్క వార్తలు రాస్తే నాకు ఎక్కడెక్కడనో ఏమేమో అవుతుంది. చింతపండు సిగ్గినే కూడా రాసుకుంటావు చింతపండు ఈ వార్తలు. నువ్వే కదా చింతపండు, కాంగ్రెస్ పార్టీ అధికారం దేవాలని ఎగిరి పాటది. దింపుడు గల్ల చింతపండు వార్తలు చూడరా ఇలా దొంగ గొంతుగా మందిని ముంచే గొంతు వచ్చింది. దింపుడు గల్ల ప్రయత్నాలట 42% పై రేవంత్వి అవే తిరకాసు పనులు. బీసీ రిజర్వేషన్ పెంపు కోసం ఆందోళన బాట విడిచి అస్సిన టూర్తో డ్రామాలు. 9వ షెడ్యూల్ సవరిస్తేనే 42% ఛాన్సు. పార్లమెంటు ఉపరాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి అయితేనే బీసీ వర్గంలో 42% రిజర్వేషన్ వస్తాయి. రేవంత్ మాత్రం న్యాయ నిపుణులతో చర్చలంటూ కొత్త నాటకాలు. ఆందోళన నిరసన వైపే చూడని సీఎం. ఢిల్లీలో లీగల్ టీంతో హడావిడి. రేవంత్ వస్తినా టూర్ తో బీసీలకు ఒరిగేదేమీ ఉండదంటున్న బీసీ మేధావులు. అవన్నీ దింపుడు గల్లం ప్రయత్నాలేనంటూ మండిపాటు. చింతపండు ఏం చెప్తుండు, మా కాంగ్రెస్ పార్టీ లంగల పార్టీ, దొంగల పార్టీ. మా కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేయదు. మా కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇయ్యదు. మా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పోయి దింపుడు గల కథలు పడతానని మన చింతపండు మళ్ళీ చెప్తాను. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఇంతకంటే ఎక్కువ మనం ఏం అవసరం లేదు కదా. కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయంగా చేయగలిగే పార్టీ దేశాలని మళ్ళీ చెప్పుకుంటూ, కానీ బీసీల రాజ్యం తెస్తారు మన రేడియోల రాజ్యానికి తాకట్టు పెట్టిను. రేడియోలో బుట్లు నాకిడు, రేడియోలో ఎంగిలి మెతుకున్నాడు. మరి ఇలా బీసీలో వాదం, బీసీ చేసి అని దొంగనాడడం ఆడతాను అంతే. చింతపండు అంటే మరి గట్టుంటుంది లెక్క. చుత్తగారంటే మళ్ళీ చంద్రశేఖర్ ఉంది. బీసీలకు 46% సీట్లు లోకల్ పోరు వచ్చేందుకు సిద్ధం, కానీ ముస్లింలను బీసీలుగా గుర్తించబోం. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు 46% సీట్లు ఇస్తామంటారు. 42 కాదు, ఇంకో 4 పెంచినాం అంటాను రామచంద్రరావు గారు. కాదు నువ్వు రావు కాకపోతే బాగుంటుండే, కానీ మా అన్న ఇంకోటైతే బాగుంటుండే. ఇక ధర్మపురి అరవింద్ గారు నిన్న మాట్లాడా, భారతీయ జనతా అధికారంలోకి రావాలి, అది కార్యకర్తల కోసం రావాలి, కార్యకర్తల కష్టం కోసం రావాలి, రేపు స్థానిక ఎన్నికలు కార్యకర్తలు గెలవాలని చెప్పేసి అరవింద్ అన్న మంచిగా మాట్లాడి నాకు నచ్చింది ఆ విషయం. చెప్పాలి, దొంగలు కదా కొందరు రాయరు. ఇంకేందా, జూబ్లీ హిల్స్ అభ్యంతరాలుంటే చెప్పండి. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ పై రాజకీయ పార్టీలతో ఈసీ మీటింగ్ అంట. కొత్తగా మరో 79 పోలింగ్ స్టేషన్లు, 132 పోలింగ్ స్టేషన్ లొకేషన్లకు అదనంగా మరో 13 అభ్యంతరాలు ఉంటే చెప్పండి ఈసీ సూచన చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఓటు చోరీ అంటారు కదా, మరి అందుకోసం కావచ్చు. ఇక చింతపండు ఓరాట యోధుడు మునగాడు, ఇవ్వ మళ్ళీ చేయడానికి మళ్ళొక్కసారి అవకాశం. బీసీలకు చేసిన మోసాన్ని ఎవరు వ్యతిరేకించేది, అధికారంలో ఉన్న నాయకులు ఎవరు ప్రశ్నించేది, అన్నీ మళ్ళేసే. అందుకే రాజ్యం రెడ్డిల చేతుల దొంగనా కొడుకు లెక్క అలా చేతిలో పెట్టి ఆ దొంగేశం వేసిండు. కామారెడ్డి డిక్లరేషన్ కు మంగళం వాడినట్టేనా, ఓట్ల కోసం అబద్ధాల వాగ్దానాలు ప్రకటించాలా చింతపండు లెక్క. రైతు బంధు రాబోదు నా కాడికే రారు, రుణమాఫీ రాబోదు నా కాడికి రారు, ఏమి రాకపోయినా నా కాడికే రారని చెప్పి చింతపండు ఇలా ఎర్రిబాబులో లెక్క రాసుకొస్తాను వార్త. పాలాభిషేకాలు చేసిన మేధావులు ఇప్పుడు మల్లేశం గారు ఎక్కడ ఉన్నాడు, రిజర్వేషన్ల ఆశ అదిలోనే అంతం చేశారా, పార్టీ తరఫున ఇచ్చే రిజర్వేషన్లకు ఎవరికి కావాలి, ఎన్నో ఏళ్ల నుంచి చూపిస్తున్న వివక్ష ఇంకా కొనసాగాల అంటే వివక్ష చూపించినా సరే మరి అలా అనుకున్నాడు. తలకాయ మొత్తం బీసీలో ఉన్నట రెడ్డికి. అగ్రవర్ణాల ఆధిపత్యం ఇంకెన్నాళ్ళు, బీసీలో రాజకీయ చైతన్యం రావాలి, బహుజనులు ఇప్పటికైనా మేలుకోవాలి. అమ్మ బహుజనులు వచ్చింది మళ్ళా బీసీ పోయిందా, దళితుల భాగం వచ్చిందా, ఒకప్పుడు ఉంది కదా జై భీమ్ అని రోజు రాసుకుని బొమ్మ వేసి అంబేద్కర్ బొమ్మ పెట్టి, ఇప్పుడు మళ్ళీ కొత్త వాదం వచ్చిందా, బహుజనులు అంటున్నాయో. రాజ్యాధికారం ఒకటే మార్గం, బాంఛను బతుకులకు స్వస్తి చెప్పి బీసీ ఉద్యమాన్ని ఉద్యతం చేద్దాం, మల్లేశం ముఖ్యమంత్రి చేద్దాం, స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడం మల్లేశ బయలుతాడు, ఓట్లు మనవే సీట్లు మనవే పైసలు మాత్రం మల్లేసేయి, మేమెంతో మాకంత ప్రతి గడపకు తీసుకెళ్దాం, కానీ రెడ్డిల రాజ్యం పట్టుకొద్దాం, పల్లె నుండే రాజకీయాలు మొదలు పెడదాం, అందుకే పల్లెల్లో బీసీలు చూతగాలని చేసి రెడ్డిల రాజ్యం తెచ్చి సిగ్గు లేకుండా మళ్ళీ బీసీల వాళ్ళని అందాం, బీసీలుగా ఉండేందుకు గర్వపడదాం, బీసీల ఓట్ల మనుగొడదాం, బీసీల రాజ్యం పేరుతోని 10 ఏళ్ళలో ముఖ్యమంత్రి అయిదాం, రెడ్లు అయిపోయింది, దొరల రావులు అయిపోయింది, ఇప్పుడు 10 ఏళ్ళం అయిదాం,
ఇంకా బీసీలలో కూడా ఎదిగొద్దు, బహుజనులే పోరాటాలు చేస్తారని నిరూపిద్దాం. బహుజనులేదు మళ్ళీ బీసీలు అంటారా? చింతపండు దొంగ వేసినట్టుండని మరి మీరు క్లియర్ కట్గా చూసుకోరి. దొంగ మళ్ళీ వేసి దొంగ రాతలు రాస్తాడు. బీసీలు దయచేసి నమ్మొద్దు. ఎట్టి పరిస్థితుల్లో బీసీ బిడ్డ పైన అక్రమ కేసులు పెడితే దొంగ రాకూడదు లెక్క దొరలకు ఫోన్ చేసి మారిన దొంగ బీసీ రాజు నాకు అవుతుంది. చింతపండు జర జాగ్రత్త, జర మాటలు అదుపులో పెట్టుకో. ఏది పడుతుంది మాట్లాడకు, ఏది పడుతుంది రాయకు. ప్రజలు ఇట్లా ఉంచుతారు నీ ముఖం పైన, అంత కాడ తెచ్చుకోకు. సో ఇది ఈరోజు వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. కొంచెం లైవ్ ఈ నెట్వర్క్ ప్రాబ్లం అవుపిస్తూ ఉంది, అందుకే లేట్ పెట్టాల్సి వస్తుంది. దయచేసి క్షమించాలి. నేను కొత్త కనెక్షన్ తీసుకోవాలి ఇంకా తప్పదు. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. భారత్ మాతాకి జై. జై తెలంగాణ. సైనింగ్ ఆఫ్.